క్రిస్టియన్ సేవా సంస్థ తరఫు నుంచి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఏంటంటే మేము 2015 నుంచి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. సార్ మా ప్రెసిడెంట్ గారు, నేను సెక్రటరీ, ఆయన ట్రెజరర్, మిగతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా. సో హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఇక్కడ సత్యానందం గారి ఈ ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఏంటంటే ముఖ్యంగా ఈ స్లమ్ ఏరియాస్లో అలాగే విలేజెస్లో ఈ ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసాము. చైల్డ్ మ్యారేజెస్ గురించి అవేర్నెస్ కల్పించాలి. ఇక్కడ స్లమ్ ఏరియాస్లో అలాగే తర్వాత పల్లెటూరులో తొందరగా చేసేస్తూ ఉంటారు కదా, వాటి గురించి అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ అనగానే మీ అందరూ చదువుకున్న వాళ్ళే. చైల్డ్ అంటే మనకంటే ఏ వయసు నుంచి ఏ వయసుకి ఉన్న వాళ్ళకి మాత్రమే పెళ్లి చేయాలనేది ఏమన్నా తెలుసా మీకు? అమ్మాయికి మనకి ఏంటంటే 18 సంవత్సరాలు అమ్మాయికి, అలాగే అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండడం అనేది కంపల్సరీగా అని పెట్టేశారు. సో దీనికి ఎందువల్ల మనకి చైల్డ్ మ్యారేజెస్ ఎందుకు చేస్తూ ఉంటారు? ఎందువల్ల అవుతుంటే అవేర్నెస్ లేక, ఇంకా మేనరికాలు, ఫైనాన్షియల్, ఇంకా ఎడ్యుకేషన్ లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు, అలాగే ఏంటంటే వాళ్ళకి మూఢనమ్మకాలు కూడా కొన్ని చోట్ల ఏంటంటే మూఢనమ్మకాలు ఉంటాయి. మూఢనమ్మకాలు ఉండడం వల్ల, అలాగే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల, అలాగే వాళ్ళకి విద్య లేకపోవడం వల్ల, తర్వాత ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా ఏమంటారు, నేను ఎప్పుడు చనిపోతానో పెళ్ళిళ్ళు అయిపోవాలి అని చెప్పేసి అలాగే చేసేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమి తెలియని స్థితిలో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, ఫిజికల్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే మెంటల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆడపిల్లలకి సరిగ్గా అంటే మనకి డెలివరీ టైంలో కష్టమైపోయి కాన్పుల్లోనే వాళ్ళు చనిపోతూ ఉండడము, అలాగే పిల్లలు సరిగ్గా ఎదగకపోవడము, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళకి ఏమవుతుంది, అవేర్నెస్ లేక ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి కష్టపడలేరు కూడా. ఇప్పుడు మగపిల్లలు ఏం చేస్తారు, అంత చిన్న వయసులో కష్టపడాలి అంటే కష్టపడి తర్వాత కుటుంబాన్ని భారం అంతా ఆయన మీదే ఉంటుంది కనుక ఆ భారాన్ని తను పూర్తిగా మొయ్యలేడు. అలాగే ఈ పిల్లల్ని సంసారాన్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేరు అమ్మాయిలు కూడా. సో ఇంత చిన్న వయసులో చేయడం వల్ల వాళ్ళు ముందు ఏమవుతూ ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్టార్ట్ అయ్యి ఏం చేస్తారు, పిల్లలు ఏంటంటే వాళ్ళని పెంపకంలో సరిగ్గా పెంచకపోవడము, అలాగే వాళ్ళకి అవగాహన లేకుండా ఇద్దరు తగులు పడడము, ఆ మెంటల్ టెన్షన్స్ తోటి ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. మనం పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి పెళ్లి చేయడం అనేది మనకి చాలా మంచిది. సో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారంగా ఏమవుతుందంటే ఎవరైతే ఇలాంటి బాల్య వివాహాలకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, పెళ్ళిళ్ళు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, చట్టరీత్యా మనకి నేరం కనుక శిక్ష. ఆ శిక్షకి ఏంటి, ఎన్ని సంవత్సరాలు ₹1,00,000 జరిమానా మనము కట్టవలసి ఉంటుంది. సో పెళ్లి ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా నేరస్తులు. అంటే ఇలాంటి పెళ్లి చేయడానికి ఎవరైతే వస్తున్నారో ఆ పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, లేదా పెళ్లిలో అటెండ్ అయ్యేవాళ్ళు, లేదా ఆ పెళ్లి జరుగుతుంటే కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వకుండా పెళ్లికి అటెండ్ అవుతారు కదా. అలాగే తర్వాత తల్లిదండ్రులు, ఎవరైతే పిల్లలు ఉంటారు కదా, పిల్లల తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. సో ఇలాంటి మ్యారేజెస్ ఎక్కడన్నా జరిగితే కనుక మనము కంప్లైంట్ చేయొచ్చు. ఈ కంప్లైంట్స్లో పోలీసు వాళ్ళు ఉన్నారు, అలాగే అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, అవునా, అలాగే మనకి ఇక్కడ దగ్గరలో చూస్తే ఎంపీడీఓలు ఉంటారు, తర్వాత ఏఎన్ఎంలు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరికైనా సరే, మనకు ఎవరైనా తెలిసిన పిల్లలకి 18 సంవత్సరాల లోపల పిల్లలకి ఎవరికన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే మనము కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరికి కంప్లైంట్, రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక మన చుట్టుపక్కల ఎవరన్నా పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ వయసు అంటే వాళ్ళు సర్టిఫికేట్స్ కూడా చూస్తూ ఉంటారు. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా కూడా ఇక్కడ మీకు ఈ చుట్టుపక్కల ఎవరికైనా, అలాగే మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కనుక మీరు కూడా, అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజెస్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. సో దీనివల్ల మన చుట్టుపక్కల ఎవరు కూడా ఇలాంటి వివాహాలు జరుగుతుంటే కనుక మనము అవేర్నెస్ కల్పించి ఇలాంటి వివాహాలు జరగకుండా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అవకాశం కల్పించినటువంటి సత్యానంద్ గారికి, అదేవిధంగా మిగిలిన పెద్దలకు, మా కార్యదర్శి జయశ్రీ గారికి పేరున నా తరపున, మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పటివరకు మీకు మేడం చైల్డ్ మ్యారేజెస్ మీద
అవేర్నెస్ చాలా వరకు కల్పించడం అనేది జరిగింది. మనకి రాజ్యాంగబద్ధంగా మనకి హక్కులు ఎలా అయితే ఉన్నాయో మన బాధ్యత కూడా ఉన్నాయి. చట్టాన్ని అమలు జరపవలసిన బాధ్యత ఎవరికి ఉందండి? మనపైనే ఉంది. సో అదేవిధంగా ఏంటంటే ఇలాంటి విషయాల్లో కూడా మన బాధ్యత ఇది. ప్రభుత్వంలో చట్టం చేసింది అంటే మనల్ని అమలు జరిపే ప్రతి చట్టాన్ని మన వంతు బాధ్యతగా అమలు జరిపేటటువంటి ఇనిషియేట్ తీసుకున్నప్పుడే ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేది సమూలంగా మనం నిర్మూలించగలుగుతాం. ప్రభుత్వం అమలు జరిపే చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయంటే చట్టాలను అమలు జరపాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి మనం బాధ్యతగా ఆ చట్టాలను అమలు జరిపే బాధ్యత మనం తీసుకున్నట్లయితే ఈ మ్యారేజెస్ని మనం సమూలంగా నిర్మూలించవచ్చు. ఇదివరకే మన భారతదేశ వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ప్రపంచంలో ఉంది. కానీ ఈరోజు మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వల్ల ఆ స్థాయి దిగజారిపోయేటటువంటి వ్యవస్థ అనేది తయారవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అత్యధిక డైవర్స్ కేసులు ఎక్కడ నమోదవుతున్నాయంటే మన ఇండియాలోనే. దానికి కారణం పిల్లల యొక్క ఇష్టాలతో పని లేకుండా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అభిప్రాయాలని రుద్ది వాళ్ళపైన వేసి మ్యారేజ్లు చేయడం వలన కలకాలం జీవించవలసిన వాళ్ళు ఎన్ని రోజులంటే కాంప్రమైజ్ అవుతారు? తల్లిదండ్రులు బలవంతం చేత మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు ఎన్ని రోజులు కాంప్రమైజ్ కాలేదు. బాధ్యత అనేది అది కలకాలం వీళ్ళకి సమస్య కాకుండా చూసుకోవాలి. మనం చేసేటటువంటి ఏ బాధ్యత అయినా పిల్లల్ని చదివించవలసిన బాధ్యత ఉంది, చదివిస్తున్నాము. ప్రయోజకులు చేయవలసిన బాధ్యత ఉంది. మన బాధ్యతని మనం నిర్వర్తించే క్రమంలో ఎక్కువ మంది పిల్లలు ఈ మధ్యకాలంలో ప్రేమ వివాహాలకి ముగ్ధులు అవుతున్నారు. అప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఇప్పుడు ఏంటి ఫ్యామిలీ పట్ల మన బాధ్యత ఏంటి, వివాహం చేసుకున్న తర్వాత మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మన దురదృష్టం ఏంటంటే మన విద్యా వ్యవస్థలో కూడా లేదు. సో అందువల్లనే పిల్లలకి ఇలాంటి విషయాలపైన ఏది అవగాహన లేక విచక్షణ లేకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులని ఎదిరించి చేసుకొని తర్వాత వెనక్కి వచ్చి దానివల్ల తల్లిదండ్రులు బాధపడవలసి వస్తుంది, పిల్లలు బాధపడవలసి వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా తన పిల్లలకి ఆ ఏజ్ వచ్చే రీత్యా ఆయా ఏజ్లోని వాళ్ళకి తెలియవలసినటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది కల్పించగలిగితే, అదేవిధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా అటువంటి అవకాశం కల్పించినట్లయితే ఈ యొక్క అవేర్నెస్ వచ్చి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వివాహాలు జరగడానికి, ఏ విధమైన మనస్పర్ధలు లేకుండా సాఫీగా జర్నీ అంతా జరగడానికి అవకాశం ఉంటుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది ఈ పిల్లల విషయంలో పెళ్ళిళ్ళ విషయంలోనే మనం ఎలాగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలో ఆవిడ చెప్పడం కూడా జరిగింది. అయితే విలమ్మలుగా చెప్పేసి ఆవిడ చెల్లించుకుంటున్నాం. అలాగే మన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే క్యాషియర్ గారికి ప్రత్యేక వందనాలు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనేక మందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే మాకు సక్సెస్ఫుల్ అయింది ఈ మీటింగ్ కూడా. మళ్ళీ ఇంకా భవిష్యత్తులో ఇక్కడే పెడతామండి. మేము కూడా ఎక్కువ జనాల్ని గ్యాదర్ చేసి పెడదాం. అందుకోసం మరి ఈ అవకాశాన్ని